బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. మాజీ ఎంపీ వైసీపీ నేత బుట్టా రేణుకకు బిగ్ షాక్. వేలానికి సిద్ధమయ్యాయి బుట్టా రేణుకకు చెందినటువంటి ఆస్తులు. ఇక తాను తీసుకున్నటువంటి రుణం తిరిగి చెల్లించకపోవడంతో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎల్ఐసి హెచ్ఎల్సి 782.7 కోట్ల రూపాయలు బకాయి పడినట్లుగా తెలుస్తుంది బుట్టా రేణుక. ఇక కేపీహెచ్బిలోని 3833.28 చదరపు గజాల స్థలాన్ని వేలం వేయనున్నట్లుగా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ స్థలంలోనే మెరీడియన్ స్కూల్ ఉంది. హోటళ్లు, గెస్ట్ హౌస్లు, కన్వెన్షన్ల సెంటర్ల నిర్వహణలో బుట్టా కుటుంబానికి పెద్ద ఎత్తున పెట్టుబడులున్నాయి. అయితే ఇప్పుడు ఇవి ఆస్తులు కూడా వేలంకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కూడా ఎల్ఐసి హెచ్ఎల్సి కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ బుట్టా రేణుక ఆస్తుల విషయంలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయం వెనుక డీటెయిల్స్ ఏంటి? కర్నూలు మాజీ ఎంపీ, ప్రస్తుత కర్నూలు వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకకు గట్టి షాక్ తగిలింది అనుకో చెప్పొచ్చు. ఏదైతే వ్యాపార రంగంలో రాణిస్తున్న బుట్టా కుటుంబానికి ఏదైతే తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోవడం, అవి దివాలా తీయడం, దివాలా తర్వాత కూడా ఆ ఆస్తులు ఎవరు కొనకపోవడం లాంటి అంశాలపైన ఏదైతే ఎల్ఐసి ఫైనాన్స్ లిమిటెడ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఆస్తుల వేలం ప్రకటన కూడా ప్రకటించడం జరిగింది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి రుణాలు తీసుకోవడం, వాటిని సకాలంలో చెల్లించకపోవడం, కోట్లాది రూపాయలు విలువైన ఆస్తులు వేలం వేయాలని ఎల్ఐసి హెచ్సిఎల్ నిర్ణయం తీసుకుంది. కొంతకాలం వాయిదాల చెల్లింపులు నిలిచిపోవడంతో వడ్డీతో కలిపి ఏకంగా 782.7 కోట్ల బాకీ ఉంది. అయితే రుణ పరిష్కారం కోసం గతంలో ఎల్ఐసి నోటీసు జారీ చేసినప్పటికీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు కానీ ప్రత్యామ్నాయ ఒప్పందాలు కానీ కుదరకపోవడంతో చివరికి ఎల్ఐసి వేలం ప్రక్రియ మొదలుపెట్టింది. రేణు, ఈ కేపీహెచ్బిలో ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులకు భారీ విలువైన ఆస్తులు, వాటికి వేలం ప్రక్రియ కూడా మొదలైంది. హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్రాంతమైన కేపీహెచ్బి కాలనీలో ఉండే ఆస్తుల విక్రయానికి ఉంచారు. కేపీహెచ్బి ఈ ఫేజ్ 6 సర్వే నెంబర్ 1009లో దాదాపు 3833 చదరపు గజాల స్థలాన్ని వేలం వేయనున్నట్టు ఎల్ఐసి హౌసింగ్ ఇప్పటికే బెంగళూరు బ్రాంచ్ ప్రకటన కూడా జారీ చేసింది. అయితే ఇక్కడే ప్రధానంగా ఈ ఏదైతే వేలం వేస్తామని ప్రకటించిన స్థలంలోనే మెరీడియన్ స్కూల్ భవనం కూడా ఉంది. ఆ భవనం వాల్యూ దాదాపు 65 కోట్లుగా అధికారులు నిర్ణయించినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ ఏడాది మార్చి 23 వరకు కూడా ఆసక్తి గల అభ్యర్థులను బిడ్డుకు ఆహ్వానించారు. అయితే ఈ నెల మార్చి 24వ తేదీ ఈ వేలం నిర్వహిస్తామంటూ ఇప్పటికే హెచ్సిఎల్ ఎల్ఐసి ఫైనాన్స్ ప్రకటించడం కూడా జరిగింది. రాజకీయంగా, వ్యాపారంగా రాణిస్తున్న బుట్టా రేణుకకు అది ఒక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. రేణు, రైట్. అంటే కిరణ్, ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం కూడా తనకి ఉన్నటువంటి ఆస్తులలో 65 కోట్ల వరకు కూడా ఇప్పుడు వేలం వేస్తున్నట్లుగా మనం చూడాలా? రేణు, ఇక్కడ ప్రధానంగా కట్టాల్సిన ఆస్తులకు సంబంధించి ప్రధానంగా ఏ ఆస్తులు తాకట్టు పెట్టారనే అంశంలో మనకు కేపీహెచ్బిలో ఉన్న మెరిడియన్ స్కూల్ ఉన్న ఆ ప్రాంతం మాత్రమే మనకు సమాచారం ఉంది. అయితే మిగిలిన ఏ ఆస్తులు పెట్టారనే అంశం పైన కూడా హెచ్సిఎల్ ఎల్ఐసి ఎల్ఐసి హెచ్సిఎల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేణు, ఇక్కడ ప్రధానంగా మెరిడియన్ స్కూల్ ఉన్న ఆస్తి విలువను ఏదైతే రిజర్వ్ ప్రైజ్ 65 కోట్లుగా అధికారులు నిర్ణయించారో, అయితే వేలానికి వేసినప్పుడు ఏదైతే 65 కోట్ల పైన వాళ్ళు నిర్ణయించిన రేటు కన్నా ఏదైతే మార్కెట్ వాల్యూలో ఏదైతే బిడ్డర్లు పోటీ పడినప్పుడు దాదాపు అది ఈ 65 కోట్ల నుంచి 80 కోట్లు కానీ 90 కోట్లు కానీ ఈ మార్కెట్ రేటు ప్రకారం వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రకారం కూడా ఎల్ఐసి హెచ్సిఎల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఆర్థిక సంక్షోభానికి గల కారణం ఏంటి అనేది మనం ఒకసారి గమనించినప్పుడు అతి తక్కువ కాలంలో భారీ విస్తరించడం, తీసుకున్న రుణాలు సరిగా నగదు రూపంలో రొటేట్ కాకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. ఎల్ఐసి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా బుట్టా రేణుక సుప్రీంకోర్టుకి వెళ్ళింది.
సుప్రీంకోర్టు కూడా ఈ అంశంలో జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే రుణాలు తీసుకున్నప్పుడు సకాలంలో చెల్లించాల్సిన బాధ్యత మీద ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు. సంఘంలో ప్రజాస్వామ్యంలో అత్యంత గౌరవప్రధాన స్థానంలో మాజీ ఎంపీగా ఉన్నారు. ఇలాంటి వేలానికి రావాల్సిన పని లేదు, సకాలంలో రుణాలు చెల్లించాల్సిన పని లేదా అంటూ కోర్టు కూడా చివాట్లు పెట్టిన అంశం మనకు తెలిసింది. అయితే బుట్టా రేణుక కుటుంబం రాజకీయాల్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా వ్యాపార సామ్రాజ్యాల్లో పేరుగాంచింది బుట్టా గ్రూప్. అయితే ఈ గ్రూప్ ప్రధానంగా 3 రంగాల్లో విస్తరించి ఉంది. విద్యారంగం, ఆటోమొబైల్ రంగం, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే ప్రధానంగా ఇప్పుడున్న మెరిడియన్ స్కూల్ కి సంబంధించిన అంశం మనం ఒకసారి గమనించినప్పుడు హైదరాబాద్ లోని బంజారా హిల్స్, మాదాపూర్, కూకట్పల్లి వంటి కీలక ప్రాంతాల్లో బ్రాంచ్లు ఉన్నాయి. ప్రస్తుతం వేలానికి వచ్చిన ఆస్తి కూడా ఈ విద్యా సంస్థకు సంబంధించి కావడం గమనమయ్యారు. నేను ఇక్కడ ప్రధానంగా ఒక మెరిడియన్ స్కూలు కేవలం కేపీహెచ్పి కాదు, ఇతర ప్రాంతాల్లోనే వాటిని కూడా వేలం వేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అదే విధంగా హోటళ్లు, గెస్ట్ హౌస్లు, కన్వెన్షన్ సెంటర్లు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు నిర్వహిస్తున్నారు. దాంట్లో కూడా ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. మరోపక్క హాస్పిటల్ లాంటి సంస్థల్లో కూడా ఖరీదైన ప్రాజెక్టులు చేపట్టారు. అయితే వీటిని అన్నిటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉండడం మరియు అధిక వడ్డీ రేట్లు, ఏదైతే ఫైనాన్స్ సంస్థల నుంచి తీసుకున్నప్పుడు అధిక వడ్డీ రేట్లు కూడా ఒక ప్రధాన కారణంగా వినిపిస్తుంది. మరోపక్క బుట్టా రేణుక రాజకీయ అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఆమె 2014లో కర్నూలు ఎంపీగా గెలిచారు. తర్వాత ఏదైతే 2019 ఎన్నికల్లో పోయి ఆమె పార్టీ మారారు. తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు మళ్ళీ వైసీపీలో చేరారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి టికెట్ ఇవ్వలేదు. 2024 ఎన్నికల్లో ఆమెకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఎమ్మిగనూరు అసెంబ్లీలో ఆమె ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూడా అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా బుట్టా రేణుక వర్సెస్ ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ప్రస్తుతం ఆమెను కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా జగన్ నియమించారు. మరోపక్క ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా ఎర్రకోట రాజీవ్ రెడ్డికి నియామకం చేపట్టారు జగన్. మొత్తం అంశాలు మనం గమనించినప్పుడు రాజకీయంగా, వ్యాపార పరంగా రాణించిన బుట్టా రేణుకకు ఏదైతే ఆస్తుల వేలం వేయడం కూడా ఒక గట్టి శాఖ అని చెప్పొచ్చు. నేను రైట్, స్టే విత్ us, కిరణ్. ఇక ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. బుట్టా రేణుక ఆస్తుల విషయంలో కూడా ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి కూడా 282.7 కోట్లు బకాయి పడింది బుట్టా రేణుక. ఇక ఈ నేపథ్యంలోనే కేపీహెచ్పిలో ఉన్నటువంటి తన ఆస్తిని కూడా ఇప్పుడు వేలం వేయటానికి నిర్ణయించింది. 3,833.28 చదరపు గజాల భూమి ఏదైతే ఉందో అక్కడే మెరిడియన్ స్కూల్ని నిర్వహిస్తున్నారు. దీన్ని వేలం వేయనున్నట్లుగా కూడా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రకటించడం జరిగింది. ఈ మార్చిలో వేయనున్నట్లు తెలుస్తుంది. ఈ గడువు లోపు కూడా ఎవరైతే బిడ్డింగ్ వేయాలనుకుంటున్నారో వాళ్ళు బిడ్డింగ్ వేయాల్సిందిగా కూడా కోరటం జరిగింది.